ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఈ 3 రోజుల కొరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైన విషయం హెబ్రీ పత్రిక హితోపదేశము అని. ప్రియులారా, ఈ కరోనా అనే ఈ మహమ్మారి వలన జరిగిన నష్టం, ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు, ఆరోగ్యం దెబ్బతిన్నది, అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఒకసారి వెనకకి తిరిగి చూస్తే మనకు కనిపించేవి ఇవన్నీ కూడా మార్చి నెల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దేశ ప్రధానులు మొదలుకుంటే సామాన్యుల వరకు ఎవరిని ఈ కరోనా విడిచిపెట్టలేదు. అందరిలోనికి ప్రవేశించింది, అందరినీ బాధ పెట్టింది, దెబ్బతీసింది, చాలామందిని చంపింది. ఇంతటి భయానకమైన ఈ కాలంలో ఈ రోజుకు మనం సజీవులంగా ఉండటం, ఇంకా దేవుని వాక్యాన్ని వినగలిగే ఆ అవకాశం, ఆ అదృష్టం మనకు దక్కడం, ఇది నిజంగా మన పట్ల దేవుని కృపగానే మనం భావించాలి. మరి ఇంత చల్లగా చక్కగా మనల్ని కాపాడుకున్న దేవునికి మనం ఏం చేయగలం, ఏమి ఇవ్వగలం? అలానే మనం ఏమిచ్చి మనం మన పట్ల చేసినటువంటి ఆ రుణాన్ని మనం తీర్చుకోగలం దేవుడు. ప్రియులారా, బ్రతుకు కాలం అంతా, జీవిత కాలం అంతా ఆయన మాటలను వింటూ, ఆలోచన చేస్తూ, ఆనందిస్తూ, యథార్థంగా బ్రతుకుతూ, భక్తి కలిగిన వారముగా కొద్దిమందినైనా మనం మరణించేలోపు క్రీస్తు గురించి ఆలోచింపచేసి క్రీస్తు యొద్దకు మనం నడిపించగలిగితే ఇదే దేవుడికి మనం ఇచ్చే అతిపెద్ద కానుక అని మనం చెప్పాలి. మనం దేవుడికి ఇచ్చే కానుక అది. ప్రియులారా, ఈ 3 రోజుల కొరకు హెబ్రీ పత్రికను ఎంచుకోవటంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. హెబ్రీ పత్రిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు మనకు కనబడతాయి. ఈ 13 అధ్యాయాలలో సుమారు ఒక 300 వచనాలు, సుమారుగా ఒక 300 వచనాల వరకు ఉంటాయి. కానీ ఈ హెబ్రీ పత్రిక పాత నిబంధనకు ఇది ఒక గైడ్ లాంటిది అని చెప్తుంటారు. అంటే పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పత్రిక హెబ్రీ పత్రిక. చాలామందికి పాత నిబంధన సరిగా అర్థమవుదు. ఎక్కువగా పాత నిబంధనలో చదువుకున్న అందరూ ఏం చదువుకుంటారు? కీర్తనలు ఎక్కువగా చదువుకుంటారు. ఎక్కువగా ఇప్పుడు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది కీర్తనల ఫ్యాన్స్, అంటే వాళ్ళకు కీర్తనలు అంటే చాలా అభిమానం. మరికొంతమంది సామెతల గ్రంథానికి ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే అభిమానులు అని అర్థం. అంటే వాళ్ళు ఇక సామెతలు తప్ప మరి ఏ గ్రంథం జోలికి వారు వెళ్ళరు ఎక్కువగా. మరికొంతమంది ప్రసంగి గ్రంథాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంటే దెబ్బతిన్నోడు అన్నమాట. ఆఖరికి జీవితం ఏంటో అర్థమైనవాడు, ఆడ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుంది కదా, కనుక ఏముంద్రబాయ్ అంత వ్యర్థం, జిందగీ అంత వేస్ట్ అనుకున్నవాడికి ప్రసంగి గ్రంథం కాస్త ఊరటనిస్తుంటుంది, కనుక ప్రసంగి గ్రంథాన్ని చదువుకుంటాడు. అంటే మొత్తంగా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే ఈ 39 పుస్తకాలలో ఎక్కువ మంది చేత చదవబడుతున్న పుస్తకాలు ఏంటంటే పాత నిబంధనలో ఈ 3. ఇప్పుడు మొన్న గూగుల్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ సంవత్సరం, అంటే ఈ 2020 ముగింపులోకి వెళ్ళిపోతున్నాం కదా, మరొక 15 డేస్లో, 15 రోజుల్లో
ఈ 2020వ సంవత్సరంలోనట గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన లేదా వెతికినటువంటి మొబైల్స్ జాబితా ఇదని ఇచ్చాడు. ఫోన్లు, సెల్ ఫోన్లు. అంటే ఎక్కువ మంది గూగుల్లో అడిగారనమాట. ఏమని అడిగారు అంటే, ఈ ఫోన్ ఎలా ఉంటుంది, ఈ ఫోన్ ఎలా ఉంటుంది అని. అంటే ఎక్కువ మంది ఏ ఫోన్ల గురించి అడిగారో ఒక 10 ఫోన్లు, టాప్ 10 మొబైల్స్ ఆ లిస్ట్ ఇచ్చాడు. ఒకవేళ ఇదే మన బైబిల్ దగ్గర అప్లై చేసామనుకోండి, ఇప్పటి వరకు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు బైబిల్లో ఎక్కువగా వెతికిన, ఎక్కువగా తీసిన, ఎక్కువగా చదివిన పుస్తకాలు టాప్ 10 అన్నప్పుడు టాప్ 10లో ఫస్ట్ వచ్చే బుక్ ఏంటంటే కీర్తనలు, సెకండ్ వచ్చే బుక్ ఏంటనమాట పాత నిబంధనలో సామెతలు, థర్డ్ వచ్చేది ఏంటనమాట ప్రసంగి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సువార్తలు దాటెలరిగా మత్తయి, మార్కు, లూకా, అతి కష్టం మీద యోహాను. అంతకుమించి అపోస్తుల కార్యములు మనకు తెలియదు. ఇక రోమపత్రిక అసలు తెలియదు. ఇక ప్రకటన అంటావా దండం పెడతాం. ఎందుకు అది అస్సలు మనకు అర్థం అవ్వదు. ఎవరిని అడుగుతాను, ప్రకటన గ్రంథాన్ని అంత చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారండి మీలో? లేరు. అది లేదా మీ బైబిల్లో? ఉంది. మరి ఎందుకు చదవరు? చదవం అంతే. మీరు చదవండి. ఎందుకు చదివితే అర్థం కావాలి కదా, అర్థం కానప్పుడు ఎందుకు చదువుకోవడం? అంటే మనకి బాగా అర్థమయ్యేది ఏందన్నమాట. అయితే ఇంకా సువార్తలు, లేదనుకుంటే ఇంకా పాత నిబంధనలు, ఇంకా 3 పుస్తకాలు. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఆ 39 పుస్తకాల ఎసెన్స్ అంటాం, సారాంశం తెలియాలి అంటే హెబ్రీ పత్రిక చదువుకుంటే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ హెబ్రీ పత్రికలో పాత నిబంధనలో మనకి ఎక్కువగా వినిపించే, కనిపించే ఆ పదాలు ఏవైతే ఉంటావో అవన్నీ హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటాం. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నాం. మొదటి రోజు కాబట్టి హెబ్రీ పత్రిక యొక్క పరిచయాన్ని మీకు ముందుగా చేస్తాను. అంటే హెబ్రీ పత్రిక చాలా విషయాలను ఆ హెబ్రీ పత్రికలో దేవుడు వ్రాయించాడు అందులో. సరే, ఓకే. ఇక మనం హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్ళడానికి ముందు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి పత్రిక గురించి. పరిచయంలో మీకు పరిచయం చేశారనుకోండి, ఆ తర్వాత మీరు చదువుకోవచ్చు, చాలా సులువుగా మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని మనం పరిచయం చేసామనుకోండి, ఆ తర్వాత మీరు మాట్లాడుకుంటారు, అంతే కదా. అప్పుడు ఇంకా చాలా విషయాలు మీకు అర్థమవుతుంటాయి, ఆ వ్యక్తి గురించినటువంటి అనేకమైన విషయాలు. అలానే ఒక పత్రికను పరిచయం చేసి మీకు అప్పగించేశారనుకో, ఆ తర్వాత మీరు ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి, ఇక స్నేహాన్ని మీరు పెంచుకోవాలి. కనుక ఈ రోజుకు హెబ్రీ పత్రిక యొక్క పరిచయాన్ని మనం చూద్దాం. ముందు హెబ్రీ పత్రిక మనకు తెలియాలి అంటే అసలు ముందు హెబ్రీలకు రాసిన పత్రిక అని ఉంటుంది కదా అక్కడ మనకు. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే ముందుగా హెబ్రీయులు ఎవరు అనేది మనకు తెలియాలి. ఇప్పటివరకు పౌలు గారు రాసిన పత్రికలు 13 పత్రికలు ఉన్నాయండి. పౌలు గారు 13 పత్రికలు రాశాడు. హెబ్రీ పత్రిక కాక హెబ్రీ పత్రికను మినహాయిస్తే పౌలు గారు క్రొత్త నిబంధనలో రాసినటువంటి పత్రికలు ఎన్ని? 13 పత్రికలు రాశాడు. ఎక్కడి నుంచి? రోమపత్రిక మొదలుకుంటే కదా, రోమపత్రిక మొదలుకుంటే ఫిలెమోను పత్రిక వరకు కదా. వరుసగా పత్రికలన్నీ ఎవరివి? పౌలు గారివే, మొత్తం 13. అయితే ఈ 13 పత్రికలు పౌలు గారు రాస్తున్నప్పుడు నిర్దిష్టంగా చెప్తాడు ఆయన ఎవరికి రాశాడు అనేది స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక అన్నాడు అంటే ఎవరి కోసం రాస్తున్నాడు అనమాట? అది రోమా పట్టణంలో ఉన్న వారికి రాశాడు, అంతే కదా. నెక్స్ట్ కొరింథీలకు రాసిన పత్రిక అన్నాడు అనుకోండి, అంటే ఎవరి కోసం రాస్తున్నాడు? అది కొరింథీలో ఉన్న వారి కోసం రాశాడు, బాగుంది. గలతీలకు రాసిన పత్రిక అన్నాడు అనుకోండి, అవును గలతీ ప్రాంతంలో ఉన్న వారికి రాశాడు, బాగుంది, అది కూడా. ఎఫెసీ అంటే ఎఫెసీలో ఉన్న వారి కోసం రాశాడు, అది బాగుంది. మరి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళెవరు ఎక్కడున్నారు, ఇది మనకు తెలియాలి.
కనుక మొట్టమొదటి ఏంటంటే మనం ఈరోజు హెబ్రీయులు అనగా ఎవరు అనేది ముందు ఒక 2 మాటల్లో మనం బైబిల్లో నుంచి చూద్దాం. హెబ్రీయులు అని ఎవరిని అన్నారు, అసలు హెబ్రీయులు అంటే ఎవరని మనం అనుకోవాలి అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తే మొట్టమొదటిగా మనకు ఆది కాండంలో ఈ పదాన్ని మనం చూస్తుంటాం. హెబ్రీయుడు అనే ఈ పదాన్ని ప్రారంభంలో ఆది కాండం నుంచి మనకు కనబడుతుంది ఈ పదం. ఇంతకీ ప్రారంభంలో మరి ఈ పదాన్ని ఎవరి కొరకు ఉపయోగించారు చూద్దాం. అది కూడా ఏమంటే ఆది కాండం 14వ అధ్యాయం, ఆది కాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండం 14వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటే వ్రాయబడిన మాట మీరు చూడాలి. ఏమంటే ఆది కాండం 14వ అధ్యాయం 13వ వచనంలో తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. ఇక్కడ సందర్భం ఏంటంటే సొదొమలో లోతు గారు ఉన్నారు కదా, సొదొమలో లోతు గారు ఉంటారు కదండి. లోతు గారు ఎవరు? అబ్రహాము గారు తమ్ముడు కుమారుడు అవుతాడు కదా. లోతు గారు విడిపోతారు. వేరైపోయిన తర్వాత లోతు గారు తన ఫ్యామిలీతో పాటు సొదొమకు వెళ్ళి సొదొమలో గుడారం వేసుకుని అక్కడ ఉంటుంటాడు. ఈలోపు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది రాజులు ఏం చేశారు అని అంటే ఈ సొదొమ మీద గొమొర్ర మీద అటాక్ చేస్తారు. ముఖ్యంగా దాడి చేశారు. దాడి చేసి మొత్తం సొమ్మంతటి కూడా కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోతారు. అంతేకాదు లోతును ఫ్యామిలీని కూడా పట్టుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు వారిలో ఒకడు తప్పించుకొని ఇక్కడ అబ్రహాము గారి దగ్గరికి వచ్చాడనమాట. ఆ వచ్చినటువంటి వ్యక్తి చెబుతున్న మాటలు అనమాట ఇప్పుడు మనం చదువుకుంటున్న సందర్భం అది. ఇప్పుడు 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను అంటే ఇక్కడ హెబ్రీయుడు ఎవరు? హెబ్రీయుడు అబ్రహాము హెబ్రీయుడు అని మనకు అర్థమైంది. అబ్రహాము హెబ్రీయుడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇప్పుడు అబ్రహాము హెబ్రీయుడు అంటే అబ్రహాము కడుపును పుట్టిన వారు ఎవరు? నెక్స్ట్ ఇస్సాకు, అంతేనా? ఇస్సాకు కదండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు. మరి అబ్రహాము హెబ్రీయుడుగా పిలువబడినప్పుడు ఇస్సాకును కూడా ఏమని పిలువబడతాడు? ఏమని పిలవాలి ఇస్సాకును కూడా? హెబ్రీయుడు. మరి ఇస్సాకు హెబ్రీయుడు అయినప్పుడు ఇస్సాకు కడుపును పుట్టిన యాకోబు కూడా ఏమవుతాడు? హెబ్రీయుడు అవుతాడు. మరి యాకోబు హెబ్రీయుడు అయినప్పుడు ఇప్పుడు యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు అంటే మీకు ఎవరు తెలిసిపోయింది అనమాట హెబ్రీయులు. నిర్గమకాండం చూద్దాం, మరికొన్ని మాటలు చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి అని రాయబడింది. ఇక్కడ మళ్ళీ హెబ్రీయుల మంత్రసానులు అని రాయబడింది. అంటే ఇక్కడ కూడా హెబ్రీయుల మంత్రసానులతో ఐగుప్తు రాజైన ఫరో మాట్లాడాడు. ఇక్కడ కూడా హెబ్రీయుల మంత్రసానులు. ఇంతకీ వీళ్ళు ఎవరు హెబ్రీయుల మంత్రసానులు? ఇంకా కొంచెం మనం వెనకకి వెళ్దాం. మనం ముందుకు వచ్చేసాము. ఒకసారి అదే ఆది కాండంలో ఇంకొక మాట మనం మిస్ అయిపోయాం. ఒకసారి ఆది కాండంలో ఇంకొక మాట చూసి ఇక్కడికి వచ్చేద్దాం. 41వ అధ్యాయం. ఒకసారి ఆది కాండం 41వ అధ్యాయం 12. ఏమంటే ఆది కాండం 41వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటే యోసేపు గారు ఉన్నారు కదా, ఆయన జైలుకి వెళ్తాడు కదా. పోతీఫరు భార్య విషయంలో ఆయన తప్పు చేశాడు అని ఒక నింద ఆయన మీద వేశారు. ఎవరో కాదు, పోతీఫర్ భార్య వేసింది. ఆయన చెయ్యని తప్పిదానికి చేయని నేరానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు జైలుకి వెళ్ళాడు. జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అలా ఆయన జైలుకు వెళ్ళి జైలులో శిక్ష అనుభవించేటువంటి సమయంలో ఆ జైలర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు యోసేపు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు గారికి అప్పగిస్తాడు.
ఒకానొక రోజు ఇద్దరు ఖైదీలు చాలా విచారంతో ఉంటారు అక్కడ. అప్పుడు యోసేపు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. ఏంటి మీరిద్దరు ఇలా ఉన్నారు, డల్గా ఉన్నారేంటి, విచారంగా ఉన్నారేంటి, రోజులాగా లేరేంటి, ఏం జరిగిందో చెప్పండి అనగానే, రాత్రి మాకు కల వచ్చింది యోసేపు, ఆ కల భావం ఏంటో తెలియక చాలా కంగారైపోతున్నాము అంటే అప్పుడు యోసేపు అన్నాడు, ఓ అంతేనా, దానికి మీరు ఎందుకు అంత వరి అవుతున్నారు, నేను ఉన్నాను కదా, కల ఏంటి చెప్పండి నాకు అన్నాడు. అప్పుడు వాళ్ళు కళ చెప్పేశారు. కళ చెప్పగానే యోసేపు గారు భావం కూడా వారికి చెప్పేశాడు. ఇద్దరు, అందులో ఒకడు పానదాయకుల అధిపతి, మరొకడు భక్ష్యకారుల అధిపతి. వారికి వచ్చిన కళకు భావాన్ని ఆయన చెప్పాడు. చెప్పడమే కాదు, చివరిలో ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడు యోసేపు. ఇదిగో పానదాయకుల అధిపతి, నీకు మరో కొద్ది రోజుల్లో, మరో 3 రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి మరలా నువ్వు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు కదా, నువ్వు ఫరో దగ్గరికి వెళ్తావు కదా గిన్నె అందించడానికి, ఆ సమయంలో ఒక్కసారి జైల్లో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోరాదు, చేసుకొని కాస్త ఆ ఫరోతో రికమెండ్ చేయించి నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఏర్పాటు ఏదన్నా చెయ్యి, నీకు ఎంత హెల్ప్ చేశాను కదా, ఈ మాత్రం నువ్వు నాకు చేయలేవా అన్నాడు. అదంత మాట ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. కానీ 2 సంవత్సరాలు అయినా వాడు చేయలేదు, మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు రాజుకు కల వచ్చేసింది. ఇప్పుడు విచిత్రం అయితే రాజుకే కల వచ్చేసింది. ఆ రాజంతా కంగారైపోతున్నాడు. ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతి చూశాడు. ఏంటి రాజా మీరు అలా ఉన్నారు, కల వచ్చిందిరా, భావం అర్థం కావట్లేదురా. అప్పుడు కానీ వీడికి జ్ఞాపకం రాలేదు. అయ్యో సేమ్ ఇదే సిచ్యువేషన్ నాకు ఒకసారి జైల్లో ఉన్నప్పుడు ఎదురైంది. ఆ సమయంలో అక్కడ ఒకడున్నాడు, వాడే హెబ్రీయుడు. ఇందుకోసం వచ్చింది ఇప్పుడు ఇదంతా స్టోరీ. అదే చెప్తాడు ఇక్కడ 41. ఇప్పుడు చదవండి అర్థమవుతుంది మీకు. 41 ఆదికాండం 12వ వచనం. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడచువాడు మాతో కూడా ఉండెను రాజా అన్నాడు. ఎవరు ఆ హెబ్రీ పడచువాడు? ఆడే యోసేపు రాజా. అంటే ఇక్కడ ఈ పానదాయకుల అధిపతి యోసేపు కోసం మాట్లాడిన మాట ఏంటన్నమాట, హెబ్రీ పడచువాడు. అంటే యోసేపు హెబ్రీయుడా అంతే కదా మరి. యోసేపు హెబ్రీయుడు అంటే యోసేపు అన్నదమ్ములు కూడా హెబ్రీయులు. యోసేపు అన్నదమ్ములు హెబ్రీయులు అంటే యాకోబు హెబ్రీయుడు అంటే ఇస్సాకు, అలా అబ్రహాము. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, అబ్రహాము సంతానాన్ని ఏమని పిలుస్తుంది అన్నమాట బైబిల్లో, హెబ్రీలు. అందుకే ఇక్కడ మొదటి అధ్యాయంలో ఎక్కడ నిర్గమాకాండం, ఇప్పుడు రండి మళ్ళీ నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 15వ వచనంలో, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 15లో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో అన్నాడు. అంటే ఇక్కడ హెబ్రీయులు, ఎవరా హెబ్రీయులు? వాళ్ళేనండి ఇశ్రాయేలీలు. ఇది మోషే గారి కాలం అదే కదా. ఇప్పుడు ఐగుప్తు ఫరో హెబ్రీ మంత్రసానులతో చెప్పిన సందర్భం, ఎవరు పుట్టబోతున్నారు ఇప్పుడు అక్కడ? మోషే. అంటే యోసేపు తర్వాత ఎన్ని సంవత్సరాలకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది? సుమారు 400 సంవత్సరాలు. హెబ్రీయులు అనగానే ఇక్కడ మనకు ఇశ్రాయేలీలుగా కనబడుతున్నారు. అంటే ఇశ్రాయేలీలే హెబ్రీలా? అంటే యూదులు హెబ్రీలా? అవును అని క్రొత్త నిబంధన కూడా కన్ఫర్మ్ చేసింది. క్రొత్త నిబంధనలో ఎక్కడ మనకు ఈ విషయం మీద క్లారిటీ ఉంటుందంటే, పౌలు గారు మాట్లాడతారు. ఏమన్నారు పౌలు గారు? ఒకసారి ఆయన గురించి, పౌలు తన గురించి కూడా ఏమని చెప్పుకున్నాడో ఒకసారి చూద్దామా? పౌలు తన గురించి ఏమని చెప్పుకున్నాడో ఒకసారి ఫిలిప్పీ పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున, నేను ఎవరని చెప్తున్నాడు, తనెవరు చెప్తున్నాడండి, ఎవరు? పౌలు గారు తనెవరు ఏంటో చెప్తున్నాడు. 8వ దినమున నేను సున్నతి పొందితిని. యాక్చువల్గా సున్నతి అన్నది ఇశ్రాయేల్ది కదా, అంతే కదమండి.
యూదులు కదా. అవును, మరి పౌలు గారు ఇశ్రాయేలుడు కాదా? పౌలు గారు యూదుడు కాదా? నికార్సైన వాడండి పౌలు గారు. నికార్సైనటువంటి యూదుడు ఆయన. మతం విషయంలో, యోధా మతం విషయంలో చాలా నిష్ఠా గరిష్ఠుడు ఆయన. చాలా ఖండితంగా ఉన్నవాడు. ఏ విషయంలో? యోధా మత విషయంలో. ఎంత ఏమండి క్రైస్తవులను ఎంతగా హింసించాడో, ఎంతగా బాధ పెట్టాడో ఆయన మారక మునుపు మనకు తెలుసు కదా. నేను యోధా మతములో చాలా ఆధిక్యత నొందిన వాడను, నా సహోదరుల అందరికంటే కూడా చాలా పైనున్న ఏమన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడను, నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఆ రోజు నా వెనకాలండి అందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు, నీకు ఇష్టమైనట్లుగా చెయ్యి, కానీ క్రైస్తవే మాత్రం డెవలప్ కావడానికి వీల్లేదు, అదే నీ టార్గెట్గా పెట్టుకుని పని చేయి, ఏదంటే మేము చూసుకుంటాం అని పౌలుని విడిచిపెట్టలేదు క్రైస్తవే మీదకి ఆ రోజు మొదటి శతాబ్దంలో. ఎవరు? పౌలు యూదుడు. ఆయన మాట్లాడుతున్న మాట ఇప్పుడు మారిపోయిన తర్వాత ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు తన గురించి. ఏమని చెప్తున్నాడు? 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై అన్నాడు. ఇక్కడ అది ఇశ్రాయేలు వంశపు వాడని. అవును, నేను ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై అన్నాడు. మరలా ఏంటేంటి? ఒకవైపు ఇశ్రాయేలు వంశపు వాడనన్నాడు, మరోవైపు బెన్యామీను గోత్రానికి చెందినవాడన్నాడు, మరోవైపు హెబ్రీయుల సంతానమై నేను హెబ్రీయుడనై అన్నాడు. అవును, మరి పౌలు గారి హెబ్రీయుడు అనంటే పౌలు గారితో ఉన్న మిగిలినటువంటి వారంతా కూడా హెబ్రీయులు కాదా? నేను ఇశ్రాయేలు వంశపు వాడను అన్నాడు అనంటే, అంటే ఇశ్రాయేలు వంశపు వాడు పౌలు, ఇశ్రాయేలు వంశపు వాడైన పౌలు హెబ్రీయుడైనప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఏమవ్వాలి? ఇశ్రాయేలు వంశపు వాడు పౌలు హెబ్రీయుడు అని చెప్పుకున్నప్పుడు అదే ఇశ్రాయేలు వంశానికి చెందినటువంటి 12 గోత్రాల వారంతా ఏమవ్వాలి? హెబ్రీయులు అవ్వాలి. అంటే ఇప్పటి వరకు మనం హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్ళలేదు ఇంకా. ఫస్ట్ ఏంటంటే అసలు హెబ్రీయులు అనగా ఎవరు, ముందు హెబ్రీయులు అంటే ఎవరు అన్న విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆఖరికి ఇప్పటి వరకు చూసినటువంటి సందర్భాలన్నిటిని బట్టి మనకు తేలిన విషయం ఏంటంటే హెబ్రీయులు అంటే ఎవరో కాదు, హెబ్రీయులు అంటే ఇజ్రాయేలీలు లేదా యూదులు. రైట్. అలా అని ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక అనగానే ఇది అందరి ఇశ్రాయేలీయులందరి కోసం రాసింది కాదు. మరలా ఇక్కడ ఇది ఏమండి, ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అనగానే మరలా ఇశ్రాయేలీయులైన యూదులైన వారందరి కోసం రాసినటువంటి పత్రిక కాదు. మరి ఎవరి కొరకు రాసిన పత్రిక అవుతుంది అన్నప్పుడు హెబ్రీయులుగా అంటే యూదులలో నుంచి లేదా ఇశ్రాయేలీలలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన వారు అంతే కదా. వారు వంశం ఎక్కడికి పోతుంది? వాళ్ళు హెబ్రీయులు వాళ్ళు. కానీ ఏమయ్యారు ఇప్పుడు? వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. అంటే హెబ్రీయులుగా క్రైస్తవులైనటువంటి వారిని ఉద్దేశించి ఆయన రాసినటువంటి పత్రిక ఇది. కనుక ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం హెబ్రీయులు అంటే ఎవరు అనేది మనం నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ రెండవది ఏంటంటే ఎవరు రాశారు ఈ పత్రిక? అదేంటి ఎవరు రాశారంటారు ఏంటి? అక్కడ పౌలు గారే కదా కదండి, అక్కడ పౌలు గారే కదా ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఈ పత్రిక ఎవరు రాశారు అనేటువంటి విషయం పైన కూడా చాలా కాలం వరకు రీసెర్చ్ పరిశోధనలు జరిగాయి. చాలామంది దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే పౌలు గారు రాశారని కొందరంటే, లేదు లేదు ఇది పౌలు గారు రాసినట్టుగా లేదు అని మరికొందరు అన్నారు. అదేంటండి పౌలు గారు ఎందుకు పౌలు గారు రాసి ఉండకపోవచ్చు అని మీరు ఎలా చెప్పగలరు? పౌలు గారు రాయలేదంటానికి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం? అంటే పౌలు గారు రాసినటువంటి మిగతా పత్రికలు ఏవైతే ఉన్నాయో 13 పత్రికలు, ఆ 13 పత్రికలన్నీ ఒక వరుసలో పెట్టి ఈ పత్రికను ఒక పక్కన పెడితే 13 పత్రికలు ఒకవైపు పెట్టి ఈ పత్రిక ఒకవైపు పెట్టినప్పుడు కొన్ని తేడాలుగా కనబడుతున్నాయి. దాన్ని బట్టి లేదండి ఈ 13 పత్రికలన్నీ ఒకలా ఉన్నాయి, ఈ ఒక పత్రిక మాత్రం వేరుగా ఉంది, అటువంటప్పుడు ఇది పౌలు గారు రాశారు అని మనం ఎలా చెప్పగలం అన్నారు. ఏంటండి ఒక తేడా మీరు చూపించండి అని మీరు అడగొచ్చు. అప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఒక తేడా ఏంటంటే
మీరు పౌలు గారు రాసిన పత్రికలన్నీ చూడండి. ప్రారంభంలో ప్రతి పత్రిక ప్రారంభంలో తనే వ్రాస్తున్నట్టు మీకు శుభములు, మీకు వందనములు అని తనతో పాటు ఉన్న వారి పేర్లు కూడా ప్రస్తావించి వ్రాయటం అనేది మీకు కనబడుతుంది. మీరు రోమపత్రిక చూడండి, కొరింథీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, గలతీ పత్రిక కానీ, ఏ పత్రిక మీరు చూడండి, ముందుగా ఏ పత్రికల్లో చూసినా కానీ ప్రారంభంలో ఏముంటాయి? శుభములు, శుభ వచనాలు, వందనములు, తనతో పాటు ఉన్నవారి పేర్లు కూడా ప్రస్తావించడం మనం చూస్తుంటాం. లేదంటే ఒకసారి చూస్తారంటారా? మేము ఎప్పుడు చూడలేదంటే పత్రికలు, మాకు వచ్చిన లెటర్స్, మాకు వచ్చిన మెసేజ్ చూసుకుంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది పౌలు గారు ఎప్పుడో రాశారట పత్రిక, ఎవరికో రాశారట, వాళ్ళకి రాసిన పత్రిక మేము చూసుకునేంత టైం మాకు ఎక్కడుందంటారు? ఒకసారి చూద్దాం. ఒకసారి అన్నీ కాకపోయినా 13 కాకపోయినా ఒక 2-3 చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. తేడా మీకు తెలియాలి కదా. ఒకసారి వెనక్కి వెళ్దామా? పక్కనే ఉంది కదా ఫిలోమోను పత్రిక. మీరు దూరం తీసుకెళ్ళి ఇట్లా కష్టపడతారని ఒక పేజీ తిప్పారనుకోండి, ఫిలోమోను పత్రిక అని కనబడుతుంది. ఒకసారి ఫిలోమోను పత్రిక చూద్దామా? రైట్, ఫిలోమోను పత్రిక ప్రారంభం చూద్దాం. ప్రారంభంలో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరి అయినటువంటి అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. శుభమని చెప్పి వ్రాయునది బాగుందా? రైట్, ఇది ఎవరు రాశారు? ఇది పౌలు గారు, అందులో అనుమానమే లేదు. మరలా ఒకసారి కష్టపడకుండా ఒకసారి వెనక్కి వెళ్ళండి, దాని వెనకకే వెళ్దాం. అంటే తీతు పత్రికకే వెళ్దాం. తీతు పత్రిక తిప్పేసి ఒక పేజీ తిప్పేసాను వెనకకు, తిప్పితే తీతు పత్రిక కనబడుతుంది. తీతు పత్రిక ప్రారంభం కూడా చూద్దాం ఎలా ఉందో. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయున్నది. బాగుంది, శుభం. ఏమండి, ఫిలోమోనుకు శుభం చెప్పాడు, ఇక్కడ తీతుకు శుభం చెప్పాడు. అవునండి, వీళ్ళకి వ్యక్తిగతంగా రాస్తున్నాడు కాబట్టి శుభం చెప్పాడు. అదే ఒకవేళ ఎక్కువ మందిని ఉద్దేశించి రాశాడు అనుకో, అక్కడ చెప్తాడా శుభం? అక్కడ ఎందుకు చెప్పడు? ఒకరికి చెప్పినోడు 100 మంది చెప్పడా? చూద్దాం, అది కూడా చూద్దాం. అయితే మీరు ఏం చేయాలి, కొంచెం కష్టం అనుకోకుండా కొంచెం సంఘాలకు రాసిన పత్రికలోకి వచ్చేసేయండి. అంటే తెస్సలోనిక పత్రిక, సంఘ పత్రిక కదా తెస్సలోనిక పత్రిక, వెనకకి అలా మీరు కొన్ని పేజీలు తిప్పేస్తే తెస్సలోనిక పత్రిక, అది మొదటి పత్రికే చూడని పర్వాలేదు, రెండో పత్రిక చూసినా పర్వాలేదు. నేను రెండో పత్రిక చూస్తున్నాను, రెండో పత్రిక చదువుతున్నాను. రెండో పత్రిక ప్రారంభ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. అంటే తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ కూడా ఏమన్నాడు? శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా అన్నాడు. కానీ ఈ శుభాలు, ఈ వందన వచనాలు ఇవి మనకు హెబ్రీ పత్రిక ప్రారంభంలో కనబడవు. ఇప్పుడు ఒకసారి హెబ్రీ పత్రిక ప్రారంభం చదువుకుందామా? మీరు అన్నారులే కానీ ఉన్నాయా లేదా అని డౌట్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. అది ఏమన్నా హెబ్రీ పత్రిక ప్రారంభం చూద్దాం. ప్రారంభం అంటే 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. శుభాలు ఏమి లేవా పౌలు గారు? లేవు. 100 వచనాలు ఏమి లేవా? లేవు. అందుకే డౌట్ వచ్చింది అందరికీ. అదేంటి 13 పత్రికలలో పౌలు గారు అయితే ఖచ్చితంగా ఏమని మాట్లాడుతున్నాడు అందరితో? ప్రారంభంలో అందరికీ శుభమని చెప్పి రాసినట్టుగా ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అసలు ఆ ప్రారంభం అనేది ఇది పౌలు గారు రాసినట్టుగా లేదే. అక్కడ డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కదా, అంతే కదా మరి. కానీ ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు 13 పత్రికలు యాక్చువల్గా క్రొత్త నిబంధన అంతా ఏ భాషలో వ్రాయబడింది మీకు ఏమైనా తెలుసా? క్రొత్త నిబంధన ఏ భాషలో నుంచి తర్జుమా చేయబడింది తెలుగులోనికి? ఏమన్నా క్రొత్త నిబంధన అంతా కూడా ఏ భాషలో నుంచి తర్జుమా చేయబడింది? గ్రీకు. గుర్తుంచుకోండి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఏ భాషలో నుంచి తర్జుమా చేయబడ్డాయి? గ్రీకు. ఎందుకంటే ఒరిజినల్గా ఆ రోజు వ్రాసినప్పుడు అపోస్తలులు ఏ భాషలో వ్రాశారు? వాళ్ళు గ్రీకులో వ్రాశారు. గ్రీకులో ఎందుకు రాశారని అంటారా? ఆ రోజు గ్రీక్ అనేది అతిపెద్ద లాంగ్వేజ్. ఈరోజు మనం
ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, యూనివర్సల్ లాంగ్వేజ్ అంటున్నాం కదా ఇంగ్లీషు. రాజభాష అంటారు ఇంగ్లీషును, అంటే అందరూ మాట్లాడే భాష ఇంగ్లీష్. అలానే ఆ రోజు మొదటి శతాబ్దం నాటికి గ్రీకు అనేటువంటి భాష కూడా, అది కూడా రాజభాషగా ఉంది ఆ రోజు. అందువల్ల ఆ రోజు క్రొత్త నిబంధనను రాసిన వారు గ్రీకులు రాశారు. అందుకే గ్రీకు నుంచి తర్జుమా చేయబడింది క్రొత్త నిబంధన. మరి అప్పటికే పాత నిబంధన 39 పుస్తకాలు పూర్తయిపోయాయి కదా, అప్పటికి గ్రీకు భాష లేదు. అప్పటికి అంటే గ్రీకు భాష లేదంటే అప్పటికి అది ఇంకా వ్యాపకం కాలేదు. కనుక అప్పుడు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా వ్రాసిన వాళ్ళ గ్రంథకర్తలు, వారు మాత్రం వారి మాతృభాష ఏదైతే ఉందో అది హెబ్రీ భాష. ఓకే, హిబ్రూ లాంగ్వేజ్. అందుకే పాత నిబంధన అంతా ఏ భాషలో నుంచి తర్జుమా చేశారైతే హెబ్రీ భాషలో నుంచి, క్రొత్త నిబంధన ఏ భాషలో నుంచి? గ్రీకు భాషలో నుంచి. ఇప్పుడు ఇది హెబ్రీ పత్రిక పౌలు గారే వ్రాసారా అనే అనుమానం ఎందుకు వచ్చింది అని అంటే, పరిచయం డిఫరెంట్గా ఉండటం మొదటి కారణం. రెండవ రీజన్ ఏంటంటే, మిగతా క్రొత్త నిబంధనలో మిగతా పౌలు గారు రాసినటువంటి ఆ 13 పుస్తకాలలో ఉపయోగించినటువంటి గ్రీకు భాషకు ఈ హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి గ్రీకు భాషకు కూడా చాలా తేడా ఉంది. అంటే ఈ గ్రీకు భాష ఇంకా చాలా హై స్టాండర్డ్లో, హై వర్షన్లో వ్రాయబడిందట. అందువల్ల కూడా ఇది పౌలు గారు రాశారా అనే అనుమానాలు. మరి ఎవరు రాసి ఉండొచ్చు అంటే, కొంతమంది చెప్పారు ఏంటంటే లూకా గారు రాసి ఉండొచ్చు అండి అని కొందరు అన్నారు. లూకా గారు రాసి ఉండొచ్చు అని. మరి కొంతమంది బర్నబా గారు రాసి ఉండొచ్చు అండి అని కొంతమంది అన్నారు. మరి కొంతమంది క్లెమెంతు రాసి ఉండొచ్చు అని మరి కొంతమంది అన్నారు. కానీ ఆఖరికి ఏంటంటే పౌలు గారే రాశారని కన్ఫర్మ్ చేసుకున్నారు. మనమైతే ఇప్పుడు పౌలు గారు రాశారని కన్ఫర్మ్ అయిపోదాం, కంగారు పడకండి. పౌలు గారు రాశారని కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే ఉంది కనుక, అపొస్తలుడైన పౌలు అని ఉంది కాబట్టి. ఇంకొక విషయం చెప్తాను, పౌలు గారు రాశారా, బర్నబా గారు రాశారా, లూకా గారు రాశారా అనే దానికంటే దేవుడు రాశాడు, అది ఇంకా బాగుంది కదా. దేవుడు రాశాడు. ఎందుకంటే ఎవరు ప్రేరేపించగా రాశారు? ఎవరు రాసినా ఎవరు ప్రేరేపించగా రాశారు? పలికిన వారంతా ఎవరు మూలముగా పలికారని చదువుకుంటాం మన పేతురుపత్రికలో. దేవుని మూలముగా పలికారు. కనుక పౌలైతే ఏంటి, బర్నబా గారు అయితే ఏంటి, లూకా గారు అయితే ఏంటి, క్లెమెంట్ అయితే ఏంటి, ఎవరైనా ఎవరి మూలంగా పలకాలి? దేవుని మూలంగా పలికారు. కనుక మనం పౌలు గారు రాశారా, బర్నబా గారు రాశారా ఇవన్నీ పక్కన పెడదాం. దేవుడు రాశాడు, ఏ గోళ లేదు, ఏ గొడవ లేదు, అంతే కదా. రైట్, అమ్మయ్య. మొత్తానికి మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే మనం పౌలు గారు అనుకుందాం. ఇంకా ఒకవేళ లేదు అన్నారు అనుకోండి, ఎవరు రాస్తే దేవుడే కదా రాశాడు, దేవుడే కదా. పౌలు గారు రాయించి 42 మంది ప్రవక్తలు రాశారని చెప్పుకున్న బైబిల్ను. 42 మంది భక్తులు రాసిన ఆ 42 మందిని ప్రేరేపించింది మాత్రం ఒకే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక కంప్లీట్గా దేవుడు వ్రాయించినటువంటి పుస్తకం ఇది. ఇక పౌలు గారు రాశారు అనటానికి మరి ఈ హెబ్రీ పత్రికలో ఆధారాలు లేవా? మనకు పౌలు గారు రాశారనడానికి మనకు స్కోప్ లేదా? పౌలు గారు రాశారనటానికి ఏ విధమైనటువంటి బేస్ లేదా హెబ్రీ పత్రికలో 13 అధ్యాయాలలో అంటే ఉన్నాయి. కొన్ని మాటలు పౌలు గారు రాశారు అని బలాన్ని చేకూర్చేటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. అవేంటి చూద్దామంటారు ఒకసారి, అవి కూడా చూద్దాం, క్లియర్ అయిపోద్ది. హెబ్రీ పత్రిక ఎందుకంటే వ్రాయలేదు అని అనడానికి చూసాం కదా. మరి ఇప్పుడు ఇది హెబ్రీ పత్రిక పౌలు గారిది కాదు అనడానికి చూసాం కదా. మరి పౌలు గారు అనడానికి కూడా ఒక మాట చూడితే బాగుంటుంది మనకు, ఎందుకంటే అప్పుడు కొంచెం అవును పౌలు గారే అని ఏ అనుమానం లేకుండా పక్కాగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఏమండి 12 కాదు, మన్నించండి, 13. ఇది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18 నుంచి మనం చదువుకుంటే, ఇక్కడ మా నిమిత్తము ప్రార్థన చేయుడి అన్నాడు. అంటే ఎప్పుడు కూడా పౌలు గారు ఈ విధమైనటువంటి పదప్రయోగాలు మిగతా పత్రికల్లో చేసినట్లుగా మనకు చాలా పత్రికల్లో కనబడుతుంటుంది. ఓకేనా? మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు అంటాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినప్పుడు ఇదే మాట అంటాడు, తెస్సలోనికలకు రాసినప్పుడు ఇదే మాట అంటాడు, మేము కొరింథీయులకు రాసినప్పుడు కూడా ఇదే అంటాడు. మేము ఎవరి వద్ద కూడా మేము ఏది ఆశించలేదయ్యా, మా కష్టంతోనే మేము సేవ చేస్తున్నాము, మీరంతా కూడా మమ్మల్ని చూసి మీరు మాదిరిగా ఉంచుకోవాలని మేము అనుకుంటున్నాము అని ఇదే అర్థంతో కూడుకున్నటువంటి పదాలు పౌలు గారు మిగతా సంఘాలకు రాసినటువంటి పత్రికల్లో పలుమార్లు ప్రస్తావించడాన్ని బట్టి చూస్తుంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు మ్యాచ్ అవుతున్నాయి. కనుక ఖచ్చితంగా ఇది ఎవరు రాసి ఉండొచ్చు అనే అనుమానం మనకు నిజమవుతుంది అన్నప్పుడు పౌలు గారే
ఇంకా చూద్దాం, ఇంకా చదువుకుందాం. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు అలాగూ చేయవలనని మరి ఎక్కువగా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని. చూసారా పదాలు చూడండి, నేను ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటాడు. సేమ్ ఈ మాటలు ఎక్కడో మిగతా సంఘాలకు పౌలుగా రాసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించినట్టుగా మనకు కనబడుతుంది. నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటాడు. నేను మిమ్మల్ని మీ నుంచి నేను అది ఆశపడుతున్నాను అంటాడు. నేను కోరుకుంటున్నాను అని మాట్లాడుతుంటాడు పౌలు గారు. కనుక నేను మీ నుంచి అదే ఆశిస్తున్నాను, బతిమాలు కొనుచున్నాను అని చెబుతూనే ఇక్కడ 22కు రాగానే, సహోదరులారా మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతి అని మరలా తిమోతి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఖచ్చితంగా పౌలు గారై ఉండొచ్చు అని మరొక అనుమానం మనకి ఇంకా బలపడుతుంది. ఏమంటే మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినలా అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేదను. ఇది అంటే ఇప్పుడు చదువుకున్న ఈ సందర్భాన్ని బట్టి పౌలు గారు రాసి ఉండొచ్చు. ఓకేనా? అంటే ముందు పరిచయంలో ఆయన శుభవచనాలు చెప్పలేదు అని పౌలు గారు కాదనుకున్నాం, కానీ ఈ మాటలను బట్టి పౌలు గారే. ఓకే, ఏది ఏమైనప్పటికీ దేవుడు రాయించాడు, అది మనం ఫైనల్గా మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే, ఇప్పటివరకు మనం హెబ్రీయులు ఎవరు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. 2, ఇది ఈ పత్రిక ఎవరు రాశారు అనే విషయంలో కూడా ఉన్నటువంటి అనుమానాలు, వాటిని కూడా మనం క్లియర్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే ఎప్పుడు రాశారు అనేటువంటి విషయం కూడా మనకు ప్రాముఖ్యం. ఎప్పుడు రాశారు ఇంతకీ ఈ పత్రిక? ఎందుకంటే ప్రతి పత్రిక రాసినప్పుడు, ఇప్పుడు మనం కూడా ఎవరికైనా పత్రిక ఇప్పుడు లేదనుకోండి లెటర్ రాయడం అలవాటు. ఒకప్పుడు ఉత్తరం రాసినప్పుడు పైన మనం ఏంటంటే ముందు స్టేషన్ డేట్ వేసుకుంటాం. అంటే అర్థం ఏంటి, ఎక్కడి నుంచి రాస్తున్నాం, ఆ తర్వాత ఎప్పుడు రాస్తున్నాం ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మీరు ఏదైనా అప్లికేషన్ రాసేటప్పుడు కూడా మీరు పైన స్టేషన్ డేట్ కంపల్సరీ, మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఆ తర్వాత ఎప్పుడు రాస్తున్నారు అనేది కూడా ప్రతి అప్లికేషన్ ఫామ్ మీద ఉంటుంది కదండి. డేటు, ఊరు ఉంటుందా? ఉంటుంది. అలానే పౌలు గారు మరి ఇప్పుడు ఈ పత్రిక ఎప్పుడు రాశారు? దీనికి ఒక తేదీ ఉంది, దీనికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా రోజు నెలతో అని కాకపోయినా కనీసం ఒక సంవత్సరమైనా మనకు ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఎప్పుడు రాసి ఉండొచ్చు అన్నప్పుడు ఎక్కువ మందిగా ఉన్నటువంటి అభిప్రాయం ఎబ్రీ పత్రికను బట్టి, ఎబ్రీ పత్రికలో ఉన్న సారాంశాన్ని బట్టి ఏంటంటే సుమారు క్రీస్తు శకం 70కి ముందు 68, 70కి మధ్యలో. కారణం 70 అని ఎందుకు కొలమానంగా చెప్తున్నాను అని అంటే క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనం జరిగిపోయింది. క్రీస్తు శకం 70లో యెరూషలేము కంప్లీట్గా మొత్తం పడగొట్టబడి యూదులందరినీ ఊచుకోత కోసేసి మొత్తం దేవాలయాన్ని కూడా మొత్తం పడగొట్టేసి కాల్చేసి మొత్తం బూడిదగా చేసేసాడు. ఎవరు? రోమా చక్రవర్తి, ఆ రోజు ఉన్నటువంటి వాడు. కనుక క్రీస్తుకు అంటే క్రీస్తు శకం 70కి ముందే, అంటే యెరూషలేము నాశనానికి ముందే అంటే ఆ పౌలు గారు వచ్చేసేమో సుమారుగా ఏమండి 66, 67 ఆ ప్రాంతంలో పౌలు గారు చనిపోతారు. యాక్చువల్గా 67, 68 ఆ మధ్యలో ఆయన చనిపోతారు. కనుక లాస్ట్గా చివరగా బహుశా ఆయన చనిపోయే ఆ సంవత్సరం 68లో లేదా 67లో బహుశా ఆయన రాసి ఉండొచ్చు అనేటువంటిది అభిప్రాయం. అది కనుక యెరూషలేము నాశనానికి ముందు ఈ పత్రిక వ్రాయబడింది అని మనం చెప్పుకోవటం సబబు. ఎందుకంటే నాశనం తర్వాత అని ఒకవేళ అనుకుంటే ఆ నాశనానికి సంబంధించిన విషయాలు ఇందులో ఏవి కూడా ఉండవు. కనుక నాశనం తర్వాత ఒకవేళ ఈ పత్రిక వ్రాయబడితే ఆ నాశనానికి సంబంధించిన విషయాలు కనీసం 1, 2 ఇందులో ప్రస్తావించబడాలి కదా. అవేవి ఇందులో ప్రస్తావించబడకపోవడాన్ని బట్టి ఇది ముందే రాసి ఉండాలి. అంటే 70కి ముందు అని అంటే 68, 67, 66, 70 ఈ మధ్యకాలంలో రాసి ఉండాలి. 67 నుంచి 70 మధ్యకాలంలో ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చు. ఇది ఒక అభిప్రాయం. ఓకే, ఎప్పుడు వ్రాశారు అనే విషయం కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 4వ విషయం ఏంటంటే ఇంతకు ఎందుకు వ్రాశారు, దానికన్నా ముందు ఎక్కడి నుంచి వ్రాశాడు. ఇప్పుడు సమయం చూసాం కనుక స్థలం కూడా మనం చూడాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వ్రాశాడు ఈ పత్రిక, ఎక్కడి నుంచి రాయబడింది పత్రిక అంటే ఇటలీ నుంచే ఈ పత్రిక
వ్రాయబడింది అని మనం చెప్పడానికి ఒక బలమైనటువంటి ఒక ఎవిడెన్స్ మనకు హెబ్రీ పత్రికలో కనబడుతుంది. ఇంతకీ ఏంటంటే అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24వ వచనంలో, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24వ వచనంలో, మీపైని నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడండి. అంటే ఇటలీ వారు వందనములు చెప్పుచున్నారు అని అంటే ఈ పత్రిక సుమారు అంటే ఎక్కడి నుంచి వ్రాయబడి ఉండవచ్చు అన్నప్పుడు ఇది ఇటలీ నుంచే వ్రాయబడి ఉండవచ్చు అని మనం అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, ఎక్కడి నుంచి అనే విషయం కూడా క్లియర్ అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం? హెబ్రీలు ఎవరు, 2 ఎవరు రాశారు, 3 ఎప్పుడు రాశారు, 4 ఎక్కడ నుండి వ్రాశారు అన్న విషయం కూడా అయిపోయింది. ఇక 5వ విషయం, ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఇటలీ నుంచి అని అన్నాం కదా. ఇంతకు అసలు ఇటలీ ఎక్కడుంది, ఇటలీ ఎక్కడుంది, దీని గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ భౌగోళికమైనటువంటి విషయాలపైన కూడా బైబిల్లో చెప్పబడినటువంటి ప్రాంతాలపై అన్నీ కాకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి వాటిపైన మనకు కాస్త అవగాహన మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా, బైబిల్లో ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సువార్తకు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఆపేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు మనల్ని. మరి ప్రశ్నించేవారు ఎక్కువైపోతున్నప్పుడు మరి మనం కూడా సమాధానం చెప్పేవారి సంఖ్య కూడా ఏమవ్వాలి, ఎక్కువ అవ్వాలి. మరి సమాధానం చెప్పేవారి సంఖ్య ఎక్కువ అవ్వాలంటే మనం తెలియాలి కదా మనకు ముందుగా. అందులో మనం బైబిల్ చదువుతున్నప్పుడు, మన బైబిల్లోనే మనం మాట్లాడుతున్నప్పుడు, మనం రోజు చదివేది అనుకుంటున్నప్పుడు, మన రోజు పట్టుకునేది అనుకున్నప్పుడు, మన రోజు పట్టుకునే బైబిలు, రోజు మన ఇంట్లో ఉండే బైబిలు, రోజు మనం చదువుకునే బైబిలు, రోజు మన తల దగ్గర పెట్టుకునే బైబిలు, ఇందులో ఏముందో మనకు తెలియకపోతేనండి దాన్ని అవమానించినట్టు కాదా చెప్పండి? బైబిల్ అసలు బైబిల్లో అవమానపరచడమేనండి నన్ను అడిగితే మాత్రం. అంటే ఎందుకు పట్టుకుంటున్నావు బైబిల్, మరి ఎందుకు చదువుతున్నావు బైబిలు, ఎందుకు ఇంట్లో బైబిలు? ఏమంటే మీకు అవసరం లేని వస్తువు మీకు ఇంట్లో ఉంటుందో చెప్పండి? మీకు అవసరం లేని మీరు ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. మీకు అవసరమైంది మీకు ఇంట్లో ఉండాలి, రోజు వాడుకునేది మీకు ఇంట్లో ఉండాలి. అటువంటప్పుడు మరి బైబిల్ మీకు అవసరమైనది అన్నప్పుడు మరి ఏం వాడుతున్నారు బైబిల్? మీరు బైబిల్ ఏం వాడుతున్నారు చెప్పండి? దేనికి వాడుతున్నారు చెప్పండి? బైబిల్ తీయాలా, చదవాలా, తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, ఆలోచించాలా, రేపు అడిగితే వాడికి ఎవరికైనా చెప్పాలా సమాధానం? పోనీ ఎవరు వాడు చెప్పకపోయినా కనీసం మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుంది? మరి బైబిల్ మీద నమ్మకం ఇంకెక్కువ అవుతుంది కదా, మన జీవితం ఇంకా మెరుగ్గా తయారవుతుంది కదా, మనం ఇంకా దేవునితో మనం ఇంకా సాన్నిధ్యంగా మనం వెళ్ళిపోతాం కదా దేవుని దగ్గరకు, దేవునికి ఇంకా చాలా దగ్గర అయిపోతాం కదా తెలుసుకోవటం వలన. తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే అలా చెప్పండి? బైబిల్ ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలి అని ఆశించే మనం ఏమంటే బైబిల్ అంటే ఇది నిత్య జీవము అని, ఇది దేవుని గ్రంథము అని, మన బ్రతుకు పుస్తకము అని ఎన్నో మాటలు మీరు ఇప్పటి వరకు విన్నప్పుడు, ఎన్ని మాటలు బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఈ మాటలతో ఇంత గొప్ప చేసిన బైబిల్లో ఉన్న సంగతులు ఏంటో అన్న విషయం మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే కొంచెమైనానండి అలానే బైబిల్ అంతా నేర్చుకోవటమా, అది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎవరికీ సాధ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ అంతా నేర్చుకోవటం, బైబిల్ అంతా తెలుసుకోవటం అనేది ఇది ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు చదువుకునే సబ్జెక్టుకి ఒక ఎండ్ అనేది ఉంటుందేమో, ముగింపు అనేది ఉంటుందేమో, అంతేనా? ముగింపు ఉంటుంది కదండి. తెలుగుకి ఒక ముగింపు ఉండొచ్చు, హిందీకి ఒక ముగింపు ఉండొచ్చు, ఇంగ్లీష్కి ఒక ముగింపు ఉండొచ్చు, సైన్స్కి ఒక ముగింపు ఉండొచ్చు, కానీ బైబిల్కు ముగింపు లేదు. అమ్మయ్య బైబిల్గా నాకు అంతా వచ్చేసిందానికి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్న వాళ్ళని ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా చూసారా? బైబిల్ నాకు అంతా వచ్చేసింది, ఇక బైబిల్ నేర్చుకోవాల్సిన విషయం అంటూ ఏదీ లేదు అన్న వ్యక్తిని ఇప్పటివరకు చూసారా? ఒకవేళ అలా ఎవరైనా అన్నారంటే వెంటనే మీరు ఏమనుకోవాలంటే వీడికి అసలు బైబిల్ తెలియదని అనుకోవాలంతే. ఎందుకంటే తెలిసినవాడు అలా మాట్లాడు, బైబిల్ తెలిసినవాడు ఆ మాట అనడు. ఎందుకంటే ఈరోజు జయశల్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు మీకు తెలుసు అనుకుంటాను, నేను బైబిల్ ముందు ఇంకా విద్యార్థిని, బైబిల్ నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఎన్నిసార్లు అన్నారండి ఆ మాట ఆయన?
ఎంత ఏమండి, ఎంత ఆయన వయసు ఎంత, ఆయన పరిశోధన చేసిన కాలం ఎంత బైబిల్ మీద, ఆయన సవాలు ఎంతమందిని సవాలు చేశాడు, బైబిల్ ఎంత గొప్పదని చెప్పాడు, ఈయన పాఠాలు బయటికి వెలికి తీశాడు, ఈరోజు ఎంతమందిని సేవకులుగా సమాజంలో నిలవబెట్టాడు, ఎంత మీకు తెలుసు. ఆయనే నేను బైబిల్ ముందు ఇంకా విద్యార్థిని. ఇప్పటి వరకు నేను బైబిల్లో నేర్చుకున్నది ఎంత అనేది మీకు తెలియాలి అని అంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఎప్పుడు చెప్తుంటాడు ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మహాసముద్రం అంత అయితే నేను నేర్చుకుంది మహాసముద్రంలో ఒక నీటి బొట్టంతా అన్నాడు. ఏంటేంటి ఆయన నేర్చుకుంది ఎంతట? ఆయన నేర్చుకుంది ఎంతట? నీటి బొట్టంతా. మరి మనమెంతో? ఏమండి, ఆయనే నీటి బొట్టంతా అంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక నీటి బొట్టు ఏర్పడాలంటే సైన్స్లో చెప్తుంటారు సుమారుగానండి ఒక 13 నుంచి ఒక 20 లక్షల తుంపర్లు కలవాలట. తెలుసా? మనం మాట్లాడుతున్నప్పుడు మన నోట్లో నుంచి తుంపర్లు వస్తుంటే చూసారా? అందుకే మాస్క్ వేసుకోమన్నారు. ఆ తుంపర్లలో కూడా కరోనా ఉంటుందని. తుంపర్లు అవి, ఆ తుంపర్లు 13 నుంచి 20 లక్షలు కలిస్తే ఒక నీటి బొట్టు, నీటి బిందువు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆయనకే నీటి బిందువు అంటే మనకు ఒక తుంపర అంతే. మరి అంటే బైబిల్ అంతనా? మరి అంత ఉందండి బైబిల్లో, అంత ఉంది బైబిల్లో. మన 60 ఏళ్ళ జీవితకాలం సరిపోదు బైబిల్ నేర్చుకోవడానికి. అందుకే కొంచెమైనా నేర్చుకుందాం అంటున్నాం. కొంచెమైనా నేర్చుకుందాం, కొద్దిగానైనా మనం నేర్చుకుందాం. అందుకే నేర్పించేవే ఇవి నేర్పించేవి ఇవి. అందుకే మీటింగ్ అన్నాం అనుకోండి, బయట పబ్లిక్ మీటింగ్ అన్నాం అనుకోండి, ఏమంటే సభలు అనగానే పొలో మన సందడిగా వచ్చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, ఏదో విన్నట్టుగా ఏదో సభలు చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇవి పెట్టుకోవటం వల్ల ఏంటంటే నేర్చుకున్నామనే తృప్తి మీకు ఉంటుందనే ఉద్దేశంతో నేనే ఏర్పాటు చేయమన్నాను. వద్దు, బయట ఇండోర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే నేర్పించారనే తృప్తి నాకుంటుంది, మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నామనే ఆనందం మీకు ఉంటుంది. అంతే కదండి. ఏమంటే 3 రోజుల్లో హెబ్రీ పత్రిక గురించి ఎప్పుడు వినండి, నేర్చుకోండి సంగతులు మేము నేర్చుకున్నాం. హెబ్రీ పత్రికలో ఇన్ని విషయాలు ఉన్నాయా? ఒక పత్రికలోనే ఇన్ని విషయాలు ఉంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇంకా 65 పుస్తకాలు. 13 అధ్యాయాలలోనే ఇంతుంటే సుమారుగా 1189 అధ్యాయాలు ఉన్నాయట బైబిల్ మొత్తంలో. ఓరు బాపురే, ఏంటి 13 అధ్యాయాలకి ఎంత స్టోరీయా? అలానే అంతా చెప్పలే నేను 3 రోజుల్లో. అంతా చెప్పడం నా వల్ల కూడా కాదు. హెబ్రీ పత్రిక అంతా ఏదో అవుట్లైన్స్, అందుకే పరిచయం అన్నాను, వివరణ కూడా కాదు, పరిచయమే. ఇటు పరిచయానికి 3 రోజుల, మరి వివరణకు 3 సంవత్సరాలు చెప్తాను. హెబ్రీ పత్రిక అంత ఉంటుందా? మరి అంత ఉంటుంది బైబిల్ అంటే. అప్పుడప్పుడు మనుషులు మాట్లాడే మాటలు వింటుంటే, ఏమండి ఆయన మాట్లాడితేనండి చాలా కష్టమండి అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఆయన మాటల్లో అంత డెప్త్ ఉంటుందండి అని మాట్లాడుతుంటారు. ఏంటి ఈడు మాట్లాడితే అంత డెప్త్ ఉంటే మరి దేవుడు మాట్లాడితే అంత పైపైన ఉంటుందా? మనిషి మాట్లాడిన మాటలు అర్థం చేసుకోవటానికి, ఆడు గొప్పోడు అని చెప్పడానికి ఆయన మాటలన్నీ చాలా డెప్త్గా ఉంటాయండి అంటారు. అసలు డెప్త్గా ఉన్నది ఎవరు మాటలు? దేవుడు మాటలండి. సత్యమైనదట బహు దూరముగాను లోతుగాను ఉన్నది అని డెప్త్ అది. దానిని పరిశోధించగలవాడు ఎవడు అన్నాడు సొలొమోను గారు ఆ రోజే ప్రసంగి గ్రంథంలో. అంత డెప్త్ అండి బైబిలు, అంత లోతుల్లోనికి వెళ్ళాలి మనం. అందుకే మిమ్మల్ని అంత లోతుల్లోనికి తీసుకెళ్ళాలంటే 3 రోజులు సరిపో, కొంచెమైనా తీసుకెళ్తాను లోపలికి. ఏమండి, కొంచెం ఒక 10 అడుగుల వరకు తీసుకెళ్ళి వదిలేస్తాను. ఆ తర్వాత మీరు వెళ్ళండి అక్కడి నుంచి ఇక లోపలికి, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి లోపలికి. ఏమండి, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇటలీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇటలీ గురించి, ఇటలీ అనేది పేరు విన్నారు ఎప్పుడైనా? ఇప్పటికీ ఉంది. ఎక్కడుంది అది ఇటలీ? ఏమండి, మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. సోనియమ్మ తెలుసు కదా మీ అందరికీ, సోనియమ్మ ఆవిడది ఆదేశమే ఇటలీ. పోపు గారు అందరికి బాగా తెలుసు కదా, పోప్ అంటారు కదా. క్రైస్తవులందరికీ ఆయనే పెద్ద. ఆయన అందరూ చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే అక్కడే ఉంటాడు, ఇటలీలో రోమ్. అందులో ఆయన ఉండేదాని పేరు ఏమన్నారంటే వాటికన్ సిటీ అన్నారు ఆయన ఉండేదాన్ని. అదొక చిన్న పట్టణమైనా దాన్ని ఒక సపరేట్ దేశంగా వాళ్ళు చేసుకున్నారు వాటికన్ సిటీ అనేది. కానీ ఆ లొకేషన్ అంతా కూడా ఏంటంటే భౌగోళికంగా చూస్తే అది మొత్తం కూడా ఇటలీ అనుకోవచ్చు. ఇటలీ ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఉంది. విచిత్రం ఏంటంటే బైబిల్లో ఉన్న ఇటలీ ఇప్పటికీ ఇటలీగానే ఉందనంటే ఎంత ఆశ్చర్యం అండి.
అంటే బైబిలు వాస్తవం, బైబిలు వాస్తవం అండి. బైబిల్లో నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, బైబిలును ఎందుకు మనుషుల మధ్య లేకుండగా, సమాజంలో లేకుండగా ఎంతోమంది ప్రయత్నాలు చేసినా ఎందుకు చేయలేకపోయారు అంటే కారణం ఏంటంటే బైబిలుకు ఉన్నటువంటి బేస్ అలాంటిది, బైబిలుకున్న ఆధారం అలాంటిది. బైబిల్లోది ఏ విషయాన్ని కూడా, ఏ సందర్భాన్ని కూడా ఎవరు కూడా కల్పితమని చెప్పలేరు. బైబిల్లోని ఏ సందర్భాన్ని మీరు చూడండి, వాస్తవం తప్ప కల్పితం కాదు. మీకు తెలుసు కదండి, కల్పితం అంటే ఎలా ఉంటుంది? మీ అందరికి తెలిసిన ఒక కథ, అనగనగా రాజు అంటాడు. అనగనగా ఎందుకన్నారండి? అనగనగా ఎందుకన్నాడు? కల్పితం కనుక. అనగనగా అన్నాడంటే మళ్ళీ అనగనగా రాజు ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు వచ్చేసి రాజుగారు ఏ దేశం అని నువ్వు అడగకూడదు. ఇక నువ్వు అడగకూడదనే ముందేమన్నా అనగనగా అంటే అర్థం ఏంది, నువ్వు అడగొద్దురా అని. ఎందుకంటే అది కథ అది. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వస్తే ఎక్కడైనా అనగనగానే ఉందా? లేదు. ఇటలీ వారు వందనములు చెప్పుచున్నారు, ఇటలీ వారు వందనములు చెప్పుచున్నారు అని అన్నాడు అని అంటే అంటే ఇటలీ ఉందా? ఉంది అంటే వాస్తవం అనమాట. అంటే బైబిల్లో వాస్తవాలే ఉంటాయి తప్ప అవాస్తవాలకు బైబిల్లో చోటు లేదు. అందుకే ఇది సత్యవేద గ్రంథం అయింది బైబిల్. ఎందరో లేకుండా సమాధి చేయాలని అనుకున్నారు, కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు సమాధిలోకి వెళ్ళారు, బైబిల్ మాత్రం ఇప్పటికీ సజీవంగా సమాజం మధ్య ఉండిపోయింది. ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు మాత్రం. అంటే అప్పటి వరకు ఉంటుందా? అప్పటి వరకు ఉంటుంది. అప్పటి వరకే ఉంటాడు చెప్పండి, ఎవడు ఉండడు. అన్న వాళ్ళందరూ పోయారు, అందరూ పోయారు. ఇప్పుడు అనేవాడు కూడా పోతాడు, కానీ బైబిల్ మాత్రం ఎప్పటికీ. కనుక ఆడు అన్నాడని మీరేం ఫీల్ అవ్వకండి. అంటాడు పోతాడు, కానీ బైబిల్ మాత్రం ఉంటుంది. అంటే బైబిల్ ఒక గొప్పతనం, బైబిల్లో రాయబడిన దేవుని మాటల్లోని ఔన్నత్యం మనకి తెలియాలి అని అంటే కొంచెం కష్టపడదాం. అందుకే ఇటలీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇటలీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇటలీ ఉందా? ఉంది, ఇప్పటికీ ఉంది. యూరప్ తెలుసు కదండి, ఖండాలు 7 ఖండాలా? అందులో ఒక ఖండం యూరప్. యూరప్లో ఉన్నటువంటిదే ఇటలీ. ఇప్పుడు మీరు చూసిన ఒకసారి బైబిల్లో ఇటలీ ఉంది కదా, మరి బైబిల్లో కూడా ఒక మ్యాప్ ఉంది. మీకు తెలుసు కదా, బైబిల్లో కూడా మ్యాప్ ఉంది. ఇప్పుడు మనకు ఎలా అయితే తెలంగాణ మ్యాప్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఎలా అయితే ఉందో బైబిల్లో కూడా మ్యాపులు ఉన్నాయండి. కాకపోతే బైబిల్లోని మ్యాప్లు మనం ఎప్పుడు పట్టించుకోం. ఎందుకంటే బైబిల్లోని మ్యాప్ల మీద మరి పరీక్షలు లేవు కదా. పరీక్షలు ఉంటే పట్టించుకునేవాళ్ళం. ఒకసారి ఎప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆ మ్యాప్. ఏ మ్యాప్ చూస్తారంటే చివరి మ్యాప్ చూడండి చాలు. ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణము చేసిన ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్ ఒకటి ఉంటుంది చివరిలో. ఆ మ్యాప్ మీరు చూస్తేనండి, ఆ మ్యాప్ ఎక్కడ పడమరల పైన ఆ పై భాగంలో మీరు చూడండి, ఎడమవైపు పై భాగంలో ఇటలీ అని చాలా పెద్ద అక్షరాలతో కనపడుతుంది. కనిపించింది అందరికీ? ఎడమవైపు పై భాగంలో ఇటలీ. ఆ ఇటలీ ఎలా ఉంది? మధ్యధరా సముద్రం అండి. మీకు ఇదంతా కూడా ఏంటంటే అదంతా కూడా మధ్యధరా సముద్రం. చూడ, మధ్యధరా సముద్రం కింద చూసారా? కింద ఇదంతా కూడా ఏంటి? ఇదంతా మధ్యధరా సముద్రం. అంటే మధ్యధరా సముద్రం లోపలికి చొచ్చుకొని వచ్చినట్టుగా ఉంది చూడండి. అది అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందని అనుకుని చెప్తున్నాను నేను. మరి ఇటలీ అనేది కిందంతా కూడా స్పేస్ ఖాళీగా ఉంది చూసారా? కిందంతా కూడా తెల్లగా ఉంది కదా. ఆ తెల్లగా ఉన్నదంతా అంత నీళ్ళు ఉన్నాయి అనమాట అక్కడ. అదే అర్థం, నీళ్ళు ఉన్నాయి. అంత సముద్రం అది. అదంతా మధ్యధరా సముద్రం అంటారు దానిని. ఆ మధ్యధరా సముద్రానికి లోపలికి చొచ్చుకొని వచ్చినట్టుగా ఉంది ఇటలీ. అంటే మధ్యధరా సముద్ర తీరాన ఉన్నది, మధ్యధరా సముద్రం లోపలికి చొచ్చుకొని వచ్చిన ప్రాంతమే ఇటలీ. ఆ ఇటలీకి ముఖ్య పట్టణమే రోమ్. ఆ పైన మీరు చూస్తున్న రోమ్ అని చిన్న చిన్న అక్షరాలతో పైన ఉంది. నిజంగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఒక 50 సంవత్సరాలలోనేనండి ఈ రోమ్ సామ్రాజ్యం చుట్టూ ఉన్నటువంటి అనేకమైన పట్టణాలను, దేశాలను జయించేసి యేసుక్రీస్తు కాలం నాటికి రోమన్ ఎంపైరిజం పేరుతో, రోమా మహాసామ్రాజ్యం పేరుతో వేళ్ళూనుకొని పోయింది. రోమా సామ్రాజ్యంగా యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఎవరున్నారు? ఈ రోమీలే కదా పరిపాలిస్తున్నారు. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను లోగ ఏమండి
లోకమందరికి ప్రజాసంఖ్య వ్రాయించవాలని ఎవరి వల్ల ఆజ్ఞ అయిందట? కైసరు ఔగుస్తు అంటాడు. అంటే ఎవరైనా? రోమా చక్రవర్తి ఆయన. అంటే యేసుక్రీస్తు కాలం నాటికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యం ఆ రోమా సామ్రాజ్యం. ఇక ఆ రోజు దేవుడు తన కీర్తి ప్రతిష్ఠితులు త్వరగా ప్రపంచవ్యాప్తం కావడానికి ఒకప్పుడు ఆయన బబులోనును వాడుకున్నాడంటే బబులోనును వాడుకున్నాడు కదా. కల్దీలు అంటారు వాళ్ళేంటి? కల్దీలు అంటే బబులోనీలు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ రోమీయులను, రోమా సామ్రాజ్యాన్ని ఆయన వాడుకుంటున్నాడు. అందుకే వీరి కాలంలోనే యేసుక్రీస్తుల వారి జననం జరిగింది. ఆ వారి కాలంలోనే యేసుక్రీస్తుల వారు మరణించారు. ఎవరి కాలంలో మరణించాడు ఆయన? ఏమంటే ఏ గవర్నర్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, పిలాతు. అంతే కదా, పిలాతే కదా యేసుక్రీస్తు సిలువకు అప్పగించింది. పొంతి పిలాతు అని చదువుకుంటాం. రోమా గవర్నర్గా ఉన్న వ్యక్తి. అంటే ఒక రోమా ప్రభుత్వంలో ఒక గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుల వారికి మరణశిక్ష విధించేశాడు. అది రికార్డ్ అయిపోవాలి. ఆ విషయం నెమ్మదిగా అది రోమ్కు వెళ్ళిపోయింది. ఆ విషయం చాప కింద నీరులాగా నెమ్మదిగా రోమ్ అంటే ఇటలీ సామ్రాజ్యానికి ఏమంటారు, రోమా సామ్రాజ్యానికి రాజధాని క్యాపిటల్ సిటీ రోమ్ అయితే అక్కడ వరకు వెళ్ళిపోయింది. యేసును చంపేశారు. పిలాతు అనే వ్యక్తి మరణానికి అప్పగించేశాడు. ఆయన చంపి సమాధి చేశారు. కానీ ఆయన తిరిగి 3వ దినాన లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా ప్రవచించినట్లుగా మెస్సియా అన్నమాట ఆయన అని మొత్తానికి యేసుక్రీస్తుల వారిని గురించినటువంటి సువార్త అనేది రోమ్ సామ్రాజ్యం అంతటికి నెమ్మదిగా వ్యాపించింది. ముఖ్యంగా ముందు యూదులైన వారి మధ్యకు వెళ్ళింది. యూదులైన వారి మధ్యకు ముందుగా వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అన్నప్పుడు ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలు, ధర్మశాస్త్రాలు వాళ్ళకి తెలుసు కనుక వాటిలో చెప్పబడినట్లుగా వాటిలో వ్రాయబడిన ఆయనే ఇగో ఈ మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు అని ముందుగా వాళ్ళు నమ్మటానికి ముందుగా వారి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళినటువంటి ఆ సమయంలో ఈ ఇటలీలోని ఈ రోమ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఆకులా ప్రిస్కిల్లా. వారికి తెలిసిపోయింది. వారు యేసుక్రీస్తుని అంగీకరించేశారు. వారు యేసుక్రీస్తును అంగీకరించడమే కాదు, వారేం చేశారంటే రోమ్లో మరికొంతమందికి వాక్యాన్ని వాళ్ళు పరిచయం చేశారు. దీంతో రోమాలో సంఘం కూడా ఏర్పాటైపోయింది. వీళ్ళే క్రీస్తు శకం 49వ సంవత్సరంలో క్రీస్తు శకం సుమారు 49వ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి అని ఒక ఆయన చక్రవర్తి అవుతాడు. క్లాడియస్ అన్నారు ఆయన ఇంగ్లీష్లో. ఆ చక్రవర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత యూదులైన వారందరినీ కూడా రోమ్ పట్టణాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి అనేసాడు. ఎందుకంటే యూదుల్లో నుంచి చాలామంది క్రైస్తవులు అవుతున్నారు. యూదులో నుంచి క్రైస్తవులు అవుతున్న వారిని చూసి మిగతా యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను టార్చర్ పెట్టడం ప్రారంభించేశారు. వీళ్ళకి మధ్య జరుగుతున్న గొడవలు, అల్లర్ల వల్ల రోమ్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనుకున్నాడో ఏమో తెలియదు. మొత్తానికి క్లౌదియా చక్రవర్తి చేసిన ఆజ్ఞ ఏంటంటే ఇమ్మీడియట్గా రోమ్ పట్టణాన్ని యూదులైన వారందరూ కూడా వదిలి వెళ్ళిపోవాలి అనగానే ఆ సమయంలో అకులా ప్రిస్కిల్లాలు రోమ్ పట్టణాన్ని వదిలిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చేశారు. కొరింథీకి వచ్చి అక్కడ వారు డేరాలు కుట్టుకుంటున్న ఆ సమయంలో పౌలు గారు రెండో ప్రయాణం ప్రారంభమవుతుంది, సువార్త ప్రయాణం. ఆయన రెండో ప్రయాణంలో ఫిలిప్పికి వెళ్ళిపోతాడు. ఫిలిప్పి నుంచి ఆయన తెస్సలోనిక వెళ్తాడు. తెస్సలోనిక నుంచి బెరేకి వస్తాడు. కింద బెరే నుంచి ఏథెన్స్కి వెళ్తాడు. ఏథెన్స్ నుంచి పౌలు గారు కొరింథీకి వస్తారు. కొరింథీకి వచ్చిన తర్వాత క్రైస్తవులైన వారు ఎవరైనా ఉన్నారా లేదని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మొత్తానికి ఒక ఫ్యామిలీ కనిపించింది. ఆ ఫ్యామిలీ అకులా ప్రిస్కిల్లా ఫ్యామిలీ. మొత్తానికి ఇతను కూడా వాళ్ళతో పాటు చేరిపోతాడు. ఆయన కూడా వారితో పాటు ఉంటూ వారితో కలిసి డేరాలు కుట్టుకుంటూ సువార్త చేస్తాడు. చక్కటి ఆతిథ్యం వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పౌలు గారికి పరిచయమైన ఆ కాలంలో వారితో ఉంటున్న సమయంలోనే రోమ్ గురించి పౌలు గారు విన్నారు. విన్న తర్వాత పౌలు గారిలో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే ఖచ్చితంగా నేను రోమ్కి వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన విషయాలన్నింటిని బట్టి రోమ్కి వెళ్ళాలనుకున్న పౌలు గారు అందుకే రోమపత్రికను పౌలు గారు ఆ రెండో ప్రయాణం ముగింపులోనికి వెళ్ళేటప్పటికి పౌలు గారు ఈ రోమ పత్రికను వ్రాసి ఫీబే అనేటువంటి ఒక ఆవిడ చేత రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవులకు పంపుతాడు. అందులో ఆయన ఏమంటాడంటే నేను రోమాలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనుకుంటున్నాను, కలవాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే త్వరలోనే అని అనుకుంటాడు ఆయన. ఇక మూడో ప్రయాణం అయిపోతుంది. మూడో ప్రయాణం పూర్తయిపోయి పోగు చేసిన చందా అంతటిని కూడా యెరూషలేముకు తీసుకొచ్చేసి పెద్దల చేతిలో పెడతాడు.
కానీ ఈలోపు అక్కడ యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా ఏమైపోతారంటే పౌలు గారికి వ్యతిరేకమైపోయి పౌలు గారు దొరికేశారని చెప్పి పౌలు గారిని పట్టి ఆయన మీద చంపాలని చూస్తారు. అక్కడ పౌలు గారిని చాలా దారుణంగా. మొత్తానికైతే పౌలు గారి కస్టడీలోకి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల పాటు అక్కడ కైసరీ చెరలో ఉంటాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు, నాకు ఎలాగో రోమ్కి వెళ్ళాలని ఉంది, నేను ఎలాగో రోమ్కి వెళ్ళాలనుకుంటున్నాను కదా అని. ఆఖరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరెవరూ నాకు న్యాయం చెప్పటం లేదు, మీ వల్ల అయ్యేటట్టుగా లేదు నాకు జడ్జిమెంట్ ఇవ్వటం, నేను డైరెక్ట్గా నా విషయాన్ని నేనే వాదించుకుంటాను కైసర్ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను కైసర్ దగ్గర పంపుతారా లేదా అని గవర్నర్ ముందుకు చెప్పుకున్నాడు ఆయన. అప్పుడు పౌలు గారు రోమ పౌరసత్వం ఉంది కాబట్టి అంత తేలికగా శిక్షించడానికి వీల్లేదు. ఇచ్చారా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి, ఎందుకంటే ఇంకా రోమ పౌరసత్వం ఉంది. ఆ పవరు, ఆ ఉద్దేశంతోనే నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాను అనేసరికి పౌలు గారిని రోమాకు పంపుతారు. మొత్తానికి దాని కోరిక నెరవేరుతుందన్నమాట. ఏంటి ఆ కోరిక? నేను రోముకి వెళ్ళాలని పౌలు గారు ఎప్పుడైతే ఆ కుల ప్రిస్కిలాల ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, ఆయన అనుకున్నది ఇలా జరిగిపోయింది. ఏమండి? మొత్తానికి రోమ్కి వెళ్తాడు. అక్కడ 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంటాడు. అక్కడే పత్రికలు రాస్తాడు. మళ్ళీ ఆ తర్వాత విడుదల అవుతాడు. మరలా కొంతకాలం సువార్త చేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత అరెస్ట్ అవుతాడు. మళ్ళీ ఆ తర్వాత ఇక విడుదల అవడు. ఏమంటే పౌలు గారు చనిపోతాడు. ఎవరు? నీరో చక్రవర్తి చేతిలో చనిపోతాడు. అదంతా కూడా మనకు తెలిసిన విషయం. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇటలీ గురించి వచ్చింది కనుక ఇదంతా చెప్పాను. మళ్ళీ ఎక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? ఇటలీకి. ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24. మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అది అంటే ఇటలీ వారు అనగానే ఇటలీలో ఉన్నటువంటి ప్రధానముగా రోమా సంఘం, రోమ పట్టణంలో ఉన్న సంఘం, రోమ పట్టణంలో ఉన్న క్రైస్తవులు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు. అంటే సుమారు ఈ పత్రిక మనం అనుకోవడానికి, ఎక్కడి నుంచి రాశాడు అనుకోవడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ మాటను బట్టి ఇటలీ నుండి రాశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇంతకు ఎందుకు రాశాడు అంతే కదా, అది కూడా మనకు తెలియాలి. 7వ విషయం, 7వ పాయింట్ అంటే ఎందుకు రాశాడు. ఎందుకంటే ప్రతి పత్రిక వెనకాల ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా పౌలు గారు ఏ పత్రిక రాయలేదండి. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, మీరు మెసేజ్ ఎప్పుడు పెడతారు చెప్పండి? ఊరకనే మెసేజ్ పెడతారేంటి? కాదు. మీరు మెసేజ్ పెట్టారంటే ఏదో కారణం ఉందని అర్థం. ఉత్తరం రాశారంటే ఏదో కారణం ఉందని అర్థం. అలానే మరి పౌలు గారు అంత పత్రిక, అన్ని పత్రికలు రాశాడు అని అంటే ఆ సంఘాలకు ఏదో కారణం ఉంటే తప్ప ఆయన రాయడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక అనంటే ఇంత పెద్ద పత్రిక, 13 అధ్యాయాలతో కూడుకునే పత్రికను పౌలు గారు ఎందుకు రాశాడు అంటే దీని వెనకాల కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏంటి ఆ కారణం అనంటే, పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి హెబ్రీలలో నుంచి అనగా యూదులలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారి పరిస్థితి బాగోలేదు అంటే దాని అర్థం ఏంటంటే, చాలా భయంకరంగా, చాలా ఘోరంగా హింసలు, శ్రమలు, బాధలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి వలన? నమ్మని మిగతా హెబ్రీలు ఉంటారు కదా, నమ్మని వారు, నమ్మని ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, నమ్మని యూదులు ఉన్నారు కదా, వారి వలన. మరోవైపు ప్రభుత్వాల వలన. నమ్మినటువంటి హెబ్రీయులైన వీరికి, ముఖ్యంగా నమ్మిన వీరికి చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా బాధలు ఎదురైపోయి ఆఖరికి జరుగుతున్న భయంకరమైన విషయం ఏంటంటే, కొంతమంది క్రీస్తుని మరలా విడిచిపెట్టేసి మరలా యూద మతంలోనికి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? వదిలేశారు ఇక. ఎందుకంటే యేసుప్రభు ఇదిగో త్వరగా వస్తాడు, అదిగో వస్తాడు అని మీరు ఏదో చెప్పారు, ఇంతకాలం ఏంది ప్రభు ఇంకా రావట్లేదు, అసలు వస్తాడా రాడా మాకు అనుమానం, అయినా మోషేనే గొప్పోడు, ధర్మశాస్త్రమే గొప్పది, దేవదూతుల కంటే గొప్పోడు ఏంటి యేసుక్రీస్తు అంటే పాత నిబంధన. అంతే కదా, హెబ్రీలు ఇశ్రాయేలు దేన్ని పట్టుకున్నారు? ఎక్కువగా పాత నిబంధనను పట్టుకున్నారు తప్ప ధర్మశాస్త్రం వాళ్ళకి కావాలి కానీ యేసొద్దు కదా వాళ్ళకు. వేసినప్పుడు అంగీకరించలేదు కదా వాళ్ళు. కనుక వాళ్ళంతా కూడా, నమ్మని వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, పాత నిబంధన మాత్రమే పాటించేవాళ్ళు, ఆచారాలలో కొట్టుకొని పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీస్తులోనికి వచ్చిన వారిని మాటల చేత, చేతల చేత, చూపుల చేత నానా విధాలుగా వారిని హింసించటం ప్రారంభించేశారు. అవన్నీ భరించలేక, తట్టుకోలేక కొంతమంది
ఇక వచ్చినటువంటి ఏదైతే ఏ యూదా మతాన్ని అయితే వాళ్ళు వదులుకొని వచ్చేసారో మరలా తిరిగి క్రీస్తును వదిలేసి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి ఆ యూదా మతంలోనికే వెళ్ళిపోతున్నారన్న సంగతి తెలుసుకున్న సమయంలో అప్పుడు వారందరిని హెచ్చరించటానికి, వారందరికీ ధైర్యం చెప్పటానికి, వారందరిని తిరిగి క్రీస్తులో స్థిరపరచటానికి వ్రాసిన పత్రికే హెబ్రీ పత్రిక. అంటే ఇప్పుడు ఎందుకు రాశాడు అన్న విషయం మీకు అర్థమైతే నన్ను అడిగితేనండి, ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో మనకు కూడా చాలా అవసరమైన పత్రికే ఇది. ఎందుకు? సేమ్ మనకు నిందెలా, మనము అవమానించబడుతున్నామా, మనము శ్రమ పెట్టబడుతున్నామా? ఆల్రెడీ కొంతమంది ఏమంటే క్రీస్తుపై, బైబిలుపై, దేవుడిపై నమ్మకాన్ని వదిలిపెట్టి మరలా కొంతమంది వెనకకు తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే ఒకప్పుడు హెబ్రీలైన, అంటే హెబ్రీలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారి విషయంలో ఏవైతే చోటు చేసుకున్నాయో సంఘటనలు మరలా తిరిగి ఈరోజు ఈ కాలంలో క్రైస్తవులైన వారి విషయంలో మరలా అవే జరుగుతున్నప్పుడు ఆ రోజు వారిని ఎలా హెచ్చరించాడో పౌలు గారు, ఈరోజు మిమ్ములను హెచ్చరించడానికే ఈ పత్రికను ఎంచుకోవటం అనేది జరిగింది. ఇదంతా హెబ్రీ పత్రిక పరిచయం. మనం ఇంకా హెబ్రీ పత్రికలోనికి వెళ్ళలేదు. మరి ఎప్పుడు మాట్లాడుకుందాం? సమయం చాలా అయిపోయింది కదా. రేపు మిగతా భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మీ పిల్లలు వారి మదిలో దాచుకొని వీటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ తిరిగి రేపటి దినానికి నాయన మరలా ఈ చోటుకు చేరి మరో క్రొత్త విషయాన్ని, నూతనమైనటువంటి సంగతులు మీ పిల్లలు తెలుసుకొని వాటిని వారి జీవితాలకు అన్వయించుకొని మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని కోరుతూ ఈ కార్యక్రమానికి కారకులైన సిబిటి విద్యార్థులందరినీ, నాయకులుగా ఉన్న శ్రీనివాస్ గారిని, వారికి సహకరించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వాళ్ళతో మీ పిల్లలను క్షేమంగా గమ్యానికి చేర్చమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.